ఫ్రెండ్స్, ప్రపంచం ఏమి చెప్పినా సరే ఒకసారి భారతదేశం ఏ రంగంలోనైనా తన అడుగు ముందుకు వేసింది అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడదు. అవును, ప్రపంచం భారత్ ఓడిపోవాలని ఎదురు చూస్తూ ఉండవచ్చు, కానీ భారత్ ఇప్పటికే విజయాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. నిజానికి ఈ విజయం సముద్ర వాణిజ్య శక్తిని తన గుప్పెట్లో ఉంచుకోవడం. వాస్తవంగా చూస్తే 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన భారత్గా మారుతుందని ఇప్పటికే చర్చలు జరిగాయి. భారత్ అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఏ దేశం ముందు ఏదో ఒక అవసరమైన విషయం కోసం తలవంచాలని కోరుకోదు. మనం మాట్లాడుతున్నది ప్రపంచ వాణిజ్యంలో అత్యధికంగా ఉపయోగించే సముద్ర నౌకల గురించి. ఇక్కడ భారత్ లక్ష్యం ఏమిటంటే 2047 నాటికి ప్రపంచంలోని టాప్ 5 మ్యారిటైమ్ దేశాల జాబితాలో చేరడం మరియు సముద్ర వాణిజ్యంపై పెద్ద నియంత్రణను తన చేతుల్లోకి తీసుకోవడం. కానీ ఫ్రెండ్స్, అద్భుతమైన విషయం ఏమిటంటే దీని ప్రభావం స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది. ఒకప్పుడు స్వర్ణపక్షిగా పిలువబడిన భారత్ ఇప్పుడు శక్తి మరియు సముద్రం యొక్క కీలకాన్ని తన చేతుల్లోకి తీసుకోబోతుంది. అవును, పెద్ద వార్త ఏమిటంటే 8 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా భారత్ ఒక ఓడను తన నౌకాదళంలో చేర్చుకుంది. ఇది ఎల్పిజి తీసుకురావడమే కాకుండా భారత్ ఇప్పుడు ఎవరిపైనా ఆధారపడే దేశం కాదని ప్రపంచానికి చూపిస్తుంది. ప్రస్తుతానికి ఇదంతా ఏంటి, ఇవన్నీ భారతదేశం ఎందుకు చేస్తుంది, ఈ మొత్తం అభివృద్ధిని ఈ వీడియోలో ముందుకు వెళ్ళి అర్థం చేసుకుందాం. కానీ అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మీకు 1 సెకండ్ పని, కానీ ఇది మాకు చాలా పెద్ద సహాయం చేస్తుంది. వాస్తవానికి ఫ్రెండ్స్, భారతదేశ ప్రభుత్వ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే SCI ఇటీవల ఒక కొత్త వెరీ లార్జ్ గ్యాస్ క్యారీయింగ్ VLGC కొనుగోలు చేసింది. ఈ ఓడ పేరు సహ్యాద్రి. ఇది భారత్ యొక్క పశ్చిమ తీరంలో విస్తరించి ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణిపై ఆధారపడి ఉంది. దీని పొడవు 225 మీటర్లు, వెడల్పు 36 మీటర్లు మరియు సామర్థ్యం విషయంలో చూస్తే ఈ ఓడ ఒకేసారి 82,000 క్యూబిక్ మీటర్ల LPGని తీసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇది ప్రపంచంలోని 2వ అతిపెద్ద ఓడ, అంటే వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ షిప్. ఇంత మొత్తంలో LPG కోట్లాది భారతీయ కుటుంబాలకు వంట గ్యాస్ ఇవ్వగలదు. ఇప్పుడు ఆలోచించండి, గతంలో భారత్ LPG తీసుకురావడానికి విదేశీ ఓడలకు బిలియన్ల రూపాయలు అద్దె చెల్లించేది. కానీ ఇప్పుడు స్వంత VLGC కలిగి ఉండడం అంటే నేరుగా ఆదా, నేరుగా శక్తి మరియు నేరుగా నియంత్రణ. ఎందుకంటే LPG సరఫరా ఇప్పుడు మరింత సురక్షితంగా ఉంటుంది. విదేశీ కంపెనీలపై ఆధారపడడం తగ్గుతుంది. దీనివల్ల భారతదేశం యొక్క వార్షిక ఆదాయంలో 260 కోట్ల వరకు పెరుగుదల ఉండవచ్చు. ఫ్రెండ్స్, LPG కేవలం వంట గ్యాస్ మాత్రమే కాదు, ఇది శక్తి భద్రతలో ముఖ్యమైన భాగం. ఒకవేళ రేపు ప్రపంచంలో ఏదైనా సంక్షోభం ఏర్పడితే, రష్యా యుక్రెయిన్ యుద్ధం సమయంలో జరిగినట్లు భారత్ వద్ద తన సొంత ఓడలు ఉంటాయి, తన స్వంత నియంత్రణ ఉంటుంది. అంటే ఏ శక్తి అయినా భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేయలేదు. ఇదే నిజమైన ఆత్మనిర్భర్ భారత్ యొక్క అర్థం. మరియు అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారతదేశంలో ప్రధానంగా వంట కోసం ఉపయోగించే LPG గ్యాస్లో కేవలం 40% మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతుంది. మిగిలిన 60% ఇతర దేశాల నుండి దిగుమతిపై ఆధారపడి ఉంది. ఇందులో ఎక్కువ భాగం LPG మిడిల్ ఈస్ట్ నుండి భారత్కు తీసుకురాబడుతుంది. అంటే ఇది లేకపోతే వంట చేయడం సాధ్యం కాదు. కాబట్టి దీని భద్రత మనకు అత్యంత ముఖ్యం. మరియు అద్భుతమైన విషయం ఏమిటంటే ఏ విషయం భద్రత అత్యంత ముఖ్యమో మన ప్రభుత్వం మరియు షిప్పింగ్ కార్పొరేషన్ రెండూ కలిసి ఆ విషయాన్ని మొదట సురక్షితం చేయడానికి శ్రద్ధ చూపుతున్నాయి. తద్వారా భారతదేశం కేవలం పేరుకు మాత్రమే అభివృద్ధి చెందిన దేశం కాదు, అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు వేరే రంగంలో చూసిన అన్ని విషయాలలో భారతదేశం యొక్క ప్లానింగ్ ఒక తెలివైన ఆటగాడిలా ఉంది. ఎలక్ట్రానిక్స్ రంగం గురించి మాట్లాడినా, డిజిటల్ లేదా రక్షణ రంగంలో అయినా భారతదేశం యొక్క ప్లానింగ్ అద్భుతంగా ఉంది. మరియు ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగంపై కూడా ఒక లుక్ వేద్దాం. గత కొన్ని రోజుల క్రితం వచ్చిన వార్త ఏంటంటే భారతదేశం యొక్క ఎలక్ట్రానిక్స్ ఎగుమతి ఒక పెద్ద విజయాన్ని సాధించింది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 47% పెరుగుదల నమోదైంది. మరియు అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే 99% మొబైల్ ఫోన్లు భారతదేశంలోనే తయారవుతున్నాయి. మరియు ఇటీవల ఓడల తయారీని భారతదేశంలో పెంచడానికి భారత ప్రభుత్వం నుండి మ్యారిటైమ్ రంగంలో 70 కోట్ల నిధిని పెట్టుబడి చేయడం జరిగింది. కానీ ఇన్ని జరుగుతున్నప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారత్ కొనుగోలు చేసిన ఈ ఓడ భారత్లో తయారు కాలేదు, ఇది దక్షిణ కొరియాలో తయారు చేయబడింది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, ఈ ఓడ దక్షిణ కొరియాలో ఎందుకు తయారు చేశారు అని.
ఇక్కడ మీకు చెప్పే విషయం ఏమిటంటే ఓడల తయారీలో దక్షిణ కొరియా ప్రపంచంలో నెంబర్ 1 దేశం. అందుకే దక్షిణ కొరియాను భారత్ ఎంచుకుంది. అక్కడ సాంకేతికత, నాణ్యత మరియు వేగం అసమానమైనవి. కానీ భారతదేశం యొక్క నిజమైన కల ఏమిటంటే రాబోయే సమయంలో అలాంటి VLGCలను తన సొంత షిప్యార్డ్లలో తయారు చేయడం. భారత్ ఎంత వేగంగా ముందుకు సాగుతుంది అంటే సముద్రంలో పరిగెత్తే ఓడలపై మేడ్ ఇన్ ఇండియా అని రాసే రోజు దూరంలో లేదు. దీనికోసం SCI-26 భారత నిర్మిత ఓడల కోసం 198.2 బిలియన్ ఆర్డర్ల ప్రణాళికను రూపొందించింది. సహ్యాద్రి కేవలం మొదటి అడుగు మాత్రమే. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరొక VLGC ఆర్డర్ ఇచ్చింది. దాని పేరు శివాలిక్. అది కూడా త్వరలో భారత నౌకాదళంలో చేరబోతుంది. ఇంకా 2 LPG ఓడలను SCI కొనుగోలు చేసింది. అంటే రాబోయే కాలంలో భారతదేశం యొక్క LPG నౌకాదళం అంత బలంగా ఉంటుంది. ఏ శక్తి సూపర్ పవర్ కూడా మనల్ని తేలికగా తీసుకోలేదు. ఫ్రెండ్స్, ఆలోచించండి. ఒకప్పుడు మనం LPG కోసం విదేశీ ఓడలపై ఆధారపడేవాళ్ళం. కానీ ఇప్పుడు భారత్ వద్ద తన సొంత సహ్యాద్రి ఉంది. ఇది కేవలం ఒక ఓడ కాదు, ఇది భారత్ యొక్క ఆత్మనిర్భరత యొక్క చిహ్నం. భారతదేశం యొక్క శక్తి, భద్రత యొక్క కవచం మరియు భారతదేశం యొక్క సముద్ర శక్తి యొక్క కొత్త జెండా. ఇప్పుడు ఈ ఓడ సముద్రంలో పరిగెత్తినప్పుడల్లా మొత్తం ప్రపంచం చూస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోని 2వ అతిపెద్ద ఓడ. అంటే 2047లో భారత్ అభివృద్ధి చెందిన భారతదేశంగా ఉన్నప్పుడు భారత్ ఎవరిపైనా ఆధారపడదు. బదులుగా భారత్ స్వయంగా తన శక్తిగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం దక్షిణ కొరియా నుండి తీసుకున్న ఓడ రేపు అదే ఓడను భారతదేశం తన కొచ్చిన్ షిప్యార్డ్ మరియు హిందుస్థాన్ షిప్యార్డ్లో తయారు చేస్తుంది. మరియు ఇది కేవలం కల కాదు, దారి ఇప్పటికే సిద్ధమైంది. ఎందుకంటే కొచ్చిన్ షిప్యార్డ్ ఇది కేరళలో ఉంది. ఇక్కడే భారతదేశం యొక్క మొదటి విమాన వాహక నౌక IAS విక్రాంత్ తయారు చేయబడింది. మజ్గావ్ డాక్ ఇది ముంబైలో ఉంది. ఇక్కడ నుండి మన అత్యంత పవర్ఫుల్ అయిన సబ్మెరైన్లు మరియు యుద్ధ నౌకలు తయారు చేయబడ్డాయి. ఇంకా హిందుస్థాన్ షిప్యార్డ్ ఇది విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ భారత సబ్మెరైన్ రిపేర్ మరియు పెద్ద ఓడల పనిని చేస్తుంది. అంటే భారతదేశం వద్ద ఇప్పటికే ఆ ఆధారం ఉంది. దీనిపై భవిష్యత్తు VLGCలు మరియు ఆయిల్ ట్యాంకర్లు తయారు చేయవచ్చు. అంటే 2025 నుండి 2033 వరకు ఈ దశాబ్దం భారతదేశానికి చాలా ముఖ్యమైన దశాబ్దం. ఇందులో VLGCలు మరియు ఆయిల్ ట్యాంకర్లు భారతదేశంలోనే తయారవుతాయి. మరియు గ్రీన్ షిప్పింగ్ టెక్ ద్వారా భారతదేశం ప్రపంచానికి ఈకో ఫ్రెండ్లీ ఓడలను అందిస్తుంది. మరియు భారతదేశం ఈ విషయంలో ఎంత బలంగా తన పనిని ముందుకు తీసుకెళ్తుందో అలాంటి సమయంలో ఈరోజు మనం ఓడలను కొంటున్నాం, కానీ రేపు మనం ఓడలను అమ్ముతాం. గతంలో మనం రక్షణ ఆయుధాలను కొనుగోలు చేసేవాళ్ళం, కానీ ఈరోజు మనం రక్షణ ఆయుధాలను అమ్ముతున్నాం. అలాగే ఫ్రెండ్స్, ఏ రోజు భారతీయ ఓడలు విదేశీ ఓడ రేవులలో మేడ్ ఇన్ ఇండియా త్రివర్ణ పతాకంతో నిలబడతాయో ఆ రోజు భారతదేశం యొక్క సముద్రంపై నిజమైన పవర్ మొత్తం ప్రపంచం చూస్తుంది. మీకు భారతదేశం యొక్క ఈ అడుగు చారిత్రాత్మకమని మరియు రాబోయే తరాల కోసం శక్తి భద్రత యొక్క హామీ అని అనిపిస్తే కామెంట్స్లో జై హింద్ మరియు ఆత్మనిర్భర భారత్ అని రాయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా వారికి కూడా సమాచారం అందుతుంది. ఇలాంటి మరిన్ని నాలెడ్జబుల్ వీడియోలను చూడడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.